బస్సు ప్రమాద సంఘటనలో నిందితుడైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 24వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో 44వ జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై బస్సు డ్రైవర్ ఓనర్స్ పై కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి బస్సు యాజమాన్యం పరారీలో ఉండడంతో ఈరోజు పోలీసులు ఓనర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో మొదటి నిందితుడు మిరియాల లక్ష్మయ్యను గత నెల 28వ తేదీన పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. రెండో నిందితుడైన బస్సు ఓనర్ను ఇవాళ ఉదయం కర్నూలు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కర్నూలు బస్సు ప్రమాదం కేసులో కావేరీ ట్రావెల్స్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ కర్నూలు నుండి అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, గత నెల 24న ఈ ఘటన జరగడం జరిగింది. అయితే ఏటుగా ఉన్నారు కావేరీ ట్రావెల్స్ యజమాని, ప్రెసెంట్ ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత గత నెల 24వ తేదీ జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన ఏదైతే ఉందో ఆ రోజు వెళ్తున్న బైక్ మీద వెళ్తున్నటువంటి ఇద్దరు యువకుల్లో యువకుడు డివైడర్ను ఢీకొట్టి ఏదైతే మిడిల్ లైన్లో ఉన్నటువంటి భాగంలో బైక్ పడడం జరిగింది. అయితే అక్కడే పక్కనే పడి ఉన్నటువంటి శివశంకర్ను అక్కడే ఎర్రిస్వామి పక్కకు లాగివేశారు. వెంటనే అటుగా వస్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సు అక్కడి నుండి నేరుగా దాదాపు 300 మీటర్ల మేర ఆ బైకును ఊడ్చుకెళ్ళినటువంటి ఘటన మనకు తెలిసిందే. అయితే ఒక్కసారిగా బైక్లో ఉన్నటువంటి పెట్రోల్తో పాటు ఆ యొక్క బస్సు ఒక్కసారిగా మంటల్లో చెలరేగి అందులో ఉన్నటువంటి 19 మంది సజీవ దహనమైనటువంటి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మిగతా 27 మంది బస్సుల నుండి కూడా అద్దాలను బ్రేక్ చేసి బయటకు వచ్చి ప్రాణాలతో బయటపడినటువంటి పరిస్థితి. అయితే ఈ కేసు సంబంధించి కర్నూలు జిల్లా పోలీసులు తాజాగా ఈరోజు కావేరీ ట్రావెల్స్ యాజమాని వినోద్ కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పరిస్థితి. అయితే ఇటీవల మనం చూసాం, ఇటీవల కర్నూలు జిల్లా కలెక్టర్తో పాటు మంత్రి, ఈ స్థానిక మంత్రి, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కావేరీ ట్రావెల్స్ యాజమాని 2 లక్షల రూపాయల చెక్కును దాదాపు 19 మంది ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కుటుంబాలకి 2 లక్షల చొప్పున చెక్కును కూడా అందజేసినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క కేసు సంబంధించి A1గా ఉన్నటువంటి డ్రైవర్ లక్ష్మయ్యను గత నెలలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పరిస్థితి. అయితే తాజాగా ఈరోజు A2గా ఉన్నటువంటి యాజమాని ఎవరైతే ఓనర్ ఉన్నారో అతన్ని కూడా A2గా చేర్చారు. గతంలో పలు రకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. దర్యాప్తు అనంతరం ఈరోజు జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటు ముందు హాజరుపరిచిన అనంతరం రిమాండ్ కూడా తరలించినట్లు పోలీసులు కొద్దిసేపటి క్రితమే ప్రెస్ నోటు రిలీజ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కలకలం రేపినటువంటి కేసు విషయంలో ఇప్పటికే 19 మంది మృతి చెంది ఈ ఘటనకు సంబంధించి ఒక బైకును ఢీకొట్టిన తర్వాత కొంత వేగాన్ని అదుపు చేసి సమీపంలోనే ఒక బస్సు ఆగి ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఇంత జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో బస్సు డ్రైవర్తో పాటు ఓనర్ను కూడా A1, A2గా చేరుస్తూ పోలీసులు ఈ కేసు విషయానికి సంబంధించి సీరియస్గా తీసుకొని ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఈ కేసు సంబంధించి అనేక రకాల విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎందుకంటే సాక్షాత్తు జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టరు, స్థానిక మంత్రి ఆధ్వర్యంలోనే ఎవరైతే బాధితులు మృతి చెందారో వారి కుటుంబాలకి 2 లక్షల రూపాయలు చెక్కులను అందజేసినటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ రోజు నుండి ఈ నేటికి కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదనేటటువంటి కోణంలో అనేక రకాల విమర్శలు వెలువెత్తున్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రభుత్వమే ఇలాంటి ఘటన చోటు చేసుకున్న యాజమాన్యాన్ని వెనకేసుకొస్తుంది అనేటటువంటి విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. శ్రీరామ్, మీరు అన్నట్టు ప్రభుత్వం వెనకేసుకొస్తుందని పలు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు అతను పరారీలో ఉండడం కారణంగానే అరెస్టుకు ఆలస్యమైందంటూ పోలీసులు వర్షన. మొత్తంగా అరెస్టుకు వెనక ఇతరత్రా ఏమైనా కారణాలు ఉన్నాయా ఆలస్యం అవడానికి, లేకపోతే కేవలం పరారీలో ఉన్నాడు కాబట్టి ఆలస్యమైందంటారు? ప్రశ్న, ఎందుకంటే ఆ ఘటన జరిగిన తర్వాత పోలీసులు అన్ని కోణాల్లో కేసును ఛేదించడం కోసం అక్కడ ఉండే క్లూస్ అన్నింటిని కూడా సేకరించారు. ఎందుకంటే ఆ ఘటన జరిగిన ప్రాంతంలో కేవలం
మృతి చెందినటువంటి శివశంకర్తో పాటు బైక్ వెనుకలో ఉన్న ఎర్రిస్వామి డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్కి ముగ్గురికి మాత్రమే ఈ ఘటనలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. శివశంకర్ మృతి చెందారు. ఎర్రిస్వామి బైక్ వెనుకాల ఉన్నటువంటి ఎర్రిస్వామితో పాటు డ్రైవరు ఎవరైతే ఉన్నారో డ్రైవర్కి మాత్రం వీరిద్దరి కోణంలో పోలీసులు జరిగిన సన్నివేశాలు ఏవైతే ఆ ప్రాంతం జరిగినటువంటి ఇన్సిడెంట్ సీన్ ఆఫ్ అఫెన్స్ ఉందో అక్కడికి వైపు బస్సు డ్రైవర్ని ఒకసారి సీన్ ఆఫ్ అఫెన్స్కు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇటు ఎర్రిస్వామి ఎవరైతే బైక్ మీద ప్రయాణిస్తూ ఉన్నారో వారికి కూడా ఇద్దరు వర్షన్ అంతా కూడా ఒకేలా వచ్చిన తర్వాతనే ఈ కేసుని పోలీసులు దర్యాప్తు ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఎందుకు జరిగిన దర్యాప్తు తర్వాత పోలీసులు ఎందుకు ఈ వి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యాన్ని వెనకేసుకొని రావడం వల్లే ఇలా ఆలస్యం అవుతుందనేటటువంటి విమర్శలు వెలువెత్తాయి. కర్నూలు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంటే వి కావేరీ ట్రావెల్స్ సంబంధించి ప్రకాశం జిల్లాలో కావేరీ ట్రావెల్ సంబంధిత యాజమాన్యం అసలు ఆ రోజు మా బస్సు డ్రైవరు చాలా ఎలాంటి పొరపాట్లు చేయలేదు, కేవలం అక్కడ జరిగిన బైకును ఢీకొట్టి కొంత అదుపు చేయలేకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది. ఖచ్చితంగా తమ ఫ్యామిలీకి అండగా ఉంటామంటూ కూడా ప్రకాశం జిల్లా నుండి వి కావేరీ ట్రావెల్ యాజమాన్యం వారు మాట్లాడడం జరిగింది. తర్వాత కర్నూలు జిల్లాకు వచ్చి కర్నూలు జిల్లా కలెక్టరేట్లోనే స్వయంగా జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ, స్థానిక మంత్రి, ఇతర శాసనసభ్యుల సమక్షంలోనే 2 లక్షల చెక్కును ఇవ్వడం జరిగింది. అంటే ఇంత జరుగుతున్నా ఎందుకు తాత్కాలిక ఉండే స్వల్ప సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో తాత్కాలికమైనటువంటి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ నమోదు చేసి వారిని బెయిలబుల్ సెక్షన్స్గా పెట్టి ఈ కేసును చాలా తేలికగా చేస్తున్నారనేటటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ప్రభుత్వము అసలు ఇంత జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో ఇంత సీరియస్గా యావత్తు దేశమంతా చూస్తున్నటువంటి ఈ కేసును కూడా ప్రభుత్వం అండగా ఉంటూ ప్రభుత్వం ఎప్పటికప్పుడు వారికి మద్దతు ఇవ్వడం వల్లే ఇలా జరుగుతుందనేటటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఎందుకంటే 19 మంది సజీవ దహనమైనటువంటి ఘటనకు సంబంధించి ఒక బస్సు ఓనర్ ఎవరైతే ఉన్నారో ఓనర్ని ఎక్కడా కూడా ఒక ఫోటో కూడా బయట మీడియాకు రానివ్వకుండా పోలీసులు కూడా కేవలం ప్రెస్ నోట్కి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. అసలు ఘటన జరిగిన తర్వాత కూడా ఓనరు డైరెక్ట్గా వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి లేనటువంటి సిచ్యువేషన్. అయితే పోలీసుల తీరు కూడా సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎందుకంటే ఇంత జరిగిన ఘటనకు సంబంధించి ఎక్కడ కూడా కేవలం A1గా ఉన్నటువంటి లక్ష్మయ్య విషయం కావచ్చు, A2గా ఉన్నటువంటి వినోద్ కుమార్ ఎవరైతే ఉన్నారో వారు అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు కేవలం మీడియా కంటపడకుండా కేవలం వారిని ఉదయం అరెస్ట్ చేశామంటూ కూడా ఈరోజు ప్రెస్ నోట్లో రిలీజ్ చేసిన పరిస్థితి. గతంలో A1గా ఉన్నటువంటి లక్ష్మయ్యను కూడా మీడియా ఆ రోజు అర్ధరాత్రి 2 గంటల వరకు ఉన్నారు. 4 గంటల సమయంలో జడ్జి ముందు ప్రవేశపెట్టి అక్కడి నుండి నేరుగా రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితి. ఇంత జరిగిన ఈ సిచ్యువేషన్ అంతా చూస్తూ ఉంటే ప్రభుత్వమే వి కావేరీ ట్రావెల్స్కు కొంత సపోర్ట్ చేయడం వల్లే ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికైనా ఇలాంటి ట్రావెల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వి కావేరీ ట్రావెల్స్ ఘటనల ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అదంతా కూడా సిట్టింగ్ కెపాసిటీగా ఉన్నటువంటి బస్సును స్లీపర్ బస్సుగా మార్చుకున్నారు. అందులో ప్రధానంగా 16 చలాన్లు కూడా ఉన్నాయి. రవాణా సంబంధిత అధికారులు కూడా 16 చలాన్లు ఉన్నా కూడా ఆ రోజు ఎక్కడ అసలు ఈ బస్సు సంబంధించి అన్ని రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి, ఎలాంటి మిస్ మ్యాచ్ సంబంధించిన సమాచారం ఏమీ లేదు అంటూ కూడా అన్ని రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఎందుకు రవాణా సంబంధిత అధికారులు ఎందుకు ఈ విధంగా హైడ్ చేస్తూ ఉన్నారు, ఇటు పోలీస్ అధికారులు ఎందుకు వారి ఫొటోస్ని కానీ లేదా సమాచారాన్ని కూడా ఎందుకు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఆ రోజు జిల్లా కలెక్టరేట్ సమక్షంలోనే చెక్కులను ఇచ్చినటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ రోజు చెక్కులు ఇచ్చినటువంటి వ్యక్తిని ఆ రోజే అరెస్ట్ చేయకుండా ఈరోజు లేటుగా ఎందుకు ఈ విధంగా చూపుతున్నారు అనేటటువంటి విమర్శలు అయితే వెలువెత్తుతా ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి కేంద్ర సంబంధిత దర్యాప్తు బృందాలు దర్యాప్తు చేయాలి. ఎందుకంటే ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఇటు డ్రైవర్తో పాటు ఇటు ఎర్రిస్వామి ఎవరైతే బైక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వారిద్దరికి మాత్రమే జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆధారంగానే పోలీసులు ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అసలు ఈ కేసు ఇంకా ఎలా ముందుకెళ్తుందో చూడాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో సేవ్ లైఫ్ సంస్థ కావచ్చు, ఇటు నేషనల్ హైవే సంబంధిత కేంద్ర అధికారులు కూడా జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇన్సిడెంట్ ప్రాంతానికి అక్కడికి వెళ్ళి జరిగిన సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ చోటు చేసుకుంది, అసలు ఎక్కడ బైకు డివైడర్ని ఢీకొట్టిన తర్వాత ఏ ప్రాంతంలో పడ్డారనే కోణంలో అక్కడ ఉండే స్థానిక SHO కావచ్చు లేదా దర్యాప్తు అధికారులను అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. కేంద్ర అధికారులు కూడా ఈ కేసు సంబంధించి దర్యాప్తు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. అయితే
ఖచ్చితంగా ఈ కేసు సంబంధించి కేంద్ర రవాణా సంబంధిత అధికారులు నేషనల్ హైవే చైర్మన్ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించనున్నారనేటటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ కేసు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. గతంలో వి కావేరీ ట్రావెల్స్ సంబంధిత యాజమాన్యం కేవలం 2 లక్షల చెక్కు ఎవరైతే మృతి చెందినటువంటి కుటుంబాలకు ఇచ్చారో ఒక మనిషి ప్రాణం ఖరీదు కేవలం 2 లక్షలేనా అంటూ కూడా సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఆ బస్ సంబంధించి దాదాపు 16 చలాన్లు కావచ్చు లేదా వివిధ రకాల ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నప్పటికీ ఎందుకు ఎక్స్గ్రేషియోను ప్రభుత్వం ఇచ్చే ఎక్స్గ్రేషియోతో పాటు వీళ్ళు ఇస్తున్నటువంటి వాటిని కూడా ఖచ్చితంగా పెంచాలంటూ కూడా ఇటు తమ స్థానిక బంధువులు కావచ్చు లేదా ప్రజా సంఘాల నుండి వస్తున్నటువంటి ఈ డిమాండ్ అయితే ఉంది. అయితే ప్రభుత్వం ఇంకా ఎలా ముందుకు వెళ్తుంది, ఈ యాజమాన్యం కూడా ఇంకా ఎలా స్పందిస్తుందో అనేటటువంటి అంశాలు అయితే చూడాలి ప్రసన్న. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.